హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వంకాయ ఫ్రై చేసుకుందామండి. పల్లీ కారం వేసుకొని. ఈ పల్లీ కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 తాలింపు గింజలు వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు అనేది బాగుంటుంది కర్రీస్లో. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కర్రీతో పాటు ఫ్రై అవుతుంది. ముందుగానే మనం ఎక్కువ ఫ్రై చేస్తే కర్రీ ఉడికేలోపు మాడిపోతుందండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి 1 పావు టీ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇది వేయటం వల్ల మన వంకాయ అనేది కొంచెం కండ్రు వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియకుండా ఉంటుంది. దానికోసం అండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకుందాం. ఈ వంకాయలని కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఈ 1/2 kg వంకాయలు. ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ వంకాయ ఫ్రైకి పల్లీ కారం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము. వంకాయ కర్రీకి సాల్ట్ అనేది ఫస్టే యాడ్ చేసుకోవాలండి. సరిపోను ఒకేసారి యాడ్ చేసుకోండి. ఫ్రై మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఈ విధంగా లైట్గా పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. వంకాయ ముక్కలకి ఉప్పు పసుపు బాగా కలిసేలాగా కలుపుకొని, చూసారు కదా, ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయల్ని ఉడకబెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్ మధ్యలో తిప్పుకుంటూ వంకాయలు అనేది ఉడికే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం పల్లీ కారానికి కొంచెం 4 స్పూన్లు పల్లీలు తీసుకున్నానండి. నేను 4 స్పూన్లు పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేయించుకున్నాను. 1 చిన్న ఉల్లిపాయ అండి. దీనిలోకి కారం మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ కారం యాడ్ చేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. నేను పల్లీల ఫ్లేవర్ ఎక్కువ తెలియటం కోసం కారం కొంచెమే వేసుకున్నానండి. ఇందులో కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకుందాము. ఆల్రెడీ మనం కర్రీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ కారానికి ఎక్కువ ఉప్పు వేయక్కర్లేదు. చూసారు కదా, కొంచెం బరగ్గా చేసుకొని ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. కారం అనేది మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుందండి. మన వంకాయ ముక్కలు కూడా మగ్గినవి. ఇది హైలో పెట్టకూడదండి, మాడిపోతాయి హైలో పెట్టడం వల్ల. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ మగ్గే వరకు, మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, వంకాయ పీస్ అనేది ఉడికిపోయింది, మెత్తగా ఉడికిందండి. మీరు డ్రైగా కావాలి ఇంకొంచెం అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. నాకు ఈ విధంగా సరిపోతుందండి. ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. ఈ కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి ఎక్కువ వేసుకోండి. నేను మిక్సీ వేసిన కారం మొత్తం ఏం యాడ్ చేయట్లేదు, సరిపోని వేసుకుంటున్నానండి. ఇంకా మొత్తం బాగా కలిసేలాగా ఒక 2-3 నిమిషాలు, కారం కూడా ఫ్రై అవ్వాలి కదా, ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. సిమ్లో పెట్టి, హైలో పెడితే కారం మాడిపోతుందండి. చూసారు కదా, 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్ కొత్తిమీర యాడ్ చేసుకుందాము. అంతే, మన వంకాయ ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పల్లీ కారంతో వంకాయ ఫ్రై తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.